వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈరోజు శాంసంగ్ వారి 253 లీటర్స్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ గురించి తెలుసుకుందాము. ఇది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంది అని శాంసంగ్ వారి టెక్నీషియన్ ఉన్నారు, అతను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ఫ్రిడ్జ్ గురించి కొంచెం డెమో చెప్తాను సార్. చూడండి, మనకి ఫ్రిడ్జ్లో 2 పార్ట్స్ వస్తాయి సార్. ఒకటి ఫ్రీజరు, ఇంకోటి ఫ్రిడ్జ్ అనమాట. ముందు మీకు ఫ్రీజర్ గురించి చెప్తానా. ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి. ఈ హోల్స్ని ఇలా క్లోజ్ చేసేటట్టు మనం ఏ ఐటెం పెట్టకూడదు అనమాట. ఎందుకంటే మనకి ట్విన్ కూలింగ్ అనేది ఇక్కడి నుంచే వస్తుంది అనమాట. మీరు ఇలా మూసేయకుండా ఒక 1 ఇంచ్ ఇట్లాగా అంటే ముందు జరుపుకొని పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వన్, దీన్ని ఐస్ మేకర్ అంటారు సార్. దీన్ని మామూలుగా మీరు దీంట్లో వాటర్ పోసేసాక ఐస్ క్యూబ్స్ రెడీ అయ్యాక ఇలా 2 టైమ్స్ డిప్ చేశారంటే ఐస్ క్యూబ్స్ అనేవి కింద పడిపోతాయి అన్నమాట. ఇది మనకు అవసరమైతేనే లోపల పెట్టుకోండి, లేదంటే తీసి బయట పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది అనమాట. మనం అవసరం ఉంటే లోపల పెట్టుకొని, లేదంటే బయట పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, మనకి ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎటువంటి మాన్యువల్ టెంపరేచర్ అంటూ ఏమి ఉండదు సార్. మొత్తం మనకి ఫ్రీజర్ డోర్ పైనే ఉంటుందా? ఓకే. ఈ లెఫ్ట్లో చూడండి, 23, 21, 19, 17, 15 అనేది ఓన్లీ ఈ ఫ్రీజర్కి సంబంధించిన డిగ్రీస్ అనమాట. ఈ 23 అనేది ఫ్రీజర్లో హై కూలింగ్ అనమాట. 15 అనేది లో కూలింగ్. దీంట్లో 19 అనేది నార్మల్ కూలింగ్ అనమాట. ఫ్రీజర్లో, ఓన్లీ ఫ్రీజర్లో. అలాగే రైట్లో చూడండి సార్, 1, 2, 3, 5, 7 అనేది కింద ఫ్రిడ్జ్కి సంబంధించిన టెంపరేచర్ అనమాట. ఈ ఫ్రిడ్జ్లో కూడా 1 అనేది ఎక్కువ కూలింగు, 7 అనేది లో కూలింగు, దీంట్లో 3 అనేది నార్మల్. ఇప్పుడు ఫ్రీజర్ ఆ ఫ్రిడ్జ్లో 19 or 3 అనేది నార్మల్ అనమాట. అంటే సపోజ్ మీరు వింటర్లో కానీ, సమ్మర్లో కానీ, వింటేజ్లో కానీ, ఏ సీజన్లో అయినా ఇలాగే పెట్టుకొని వాడుకోండి. లేదు మనకి లోపల ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, కూలింగ్ సరిపోవడం లేదనుకుంటేనే పెంచుకోండి, అవసరం లేదంటే తగ్గించుకోండి. ఇదైతే నార్మల్, ఇలాగే పెట్టుకొని వాడుకోండి. సపోజు మీకు ఈ ఫ్రీజర్ అవసరం లేదనుకోండి, అంటే మనకి ఫ్రీజర్లో ఐస్ ఐటమే లేదనుకోండి, అలాంటప్పుడు మనం ఈ ఫ్రిడ్జ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. టోటల్గా ఫ్రిడ్జ్ లాగే వాడుకోవచ్చు. దాన్ని ఫ్రీజర్ కన్వర్టర్ అంటారు సార్. దాన్ని ఆ ఫ్రీజర్ కన్వర్ట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఫ్రీజర్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే సెంటర్లో ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ అని ఉంటుంది సార్. దీన్ని 3 సెకండ్లు కానీ ఇలాగే ప్రెస్ చేస్తే ఇక్కడ సెంటర్లో ఒక లైట్ వెలుగుతుంది చూడండి. ఇప్పుడు ఫ్రీజర్ లైటింగ్ అయిపోయింది అంటే ఇప్పుడు మనకి ఫ్రీజర్లో ఐస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. టోటల్గా ఫ్రిడ్జే మనలో ఐస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది కూడా వద్దు అనుకోండి, మళ్ళీ దీన్నే 3 సెకండ్లు ప్రెస్ చేసామంటే బయటకు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ కన్వర్ట్ అవసరం లేదనుకుంటే మళ్ళీ సెంటర్లోదే 3 సెకండ్స్ కానీ ప్రెస్ చేసామంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్. ఫ్రీజర్ లాగే పనిచేస్తుంది, ఫ్రిడ్జ్ లాగే పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సపోజు ఇప్పుడు మీకు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి సార్, అంటే బయట నుంచి ఏదైనా కూల్ డ్రింక్ ఏదైనా తెచ్చామనుకోండి, అది కూలింగ్ లేదు, ఎందుకు మనకి ఫ్రీజర్ ఉంది కదా, మీకు ఇందాక 23లో పెడితే హై కూలింగ్ వస్తుందని చెప్పాను కదా, అంతకన్నా ఇంకా త్వరగా కూలింగ్ కావాలి అని అనుకుంటే మనం ఈ ఫ్రీజర్లో పవర్ ఫ్రీజ్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రీజర్ బటన్ లైట్ వెలుగుతుంది. ఈ పవర్ ఫ్రీజ్ అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఫ్రీజర్లో పెట్టిన ఐటెం ఏదైతే ఉంటుందో ఒక 2 అవర్స్కి ఐస్ అనే ఫామ్ అవడం స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీగా కావాలనుకుంటే యూజ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అవసరం లేదనుకోండి, మళ్ళీ దీన్నే 3 సెకండ్లు కానీ ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. అలాగే మనం ఈ ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అంటే కూరగాయల ఫ్రిడ్జ్లో బాగా ఎక్కువ ఉన్నాయి, మనకి 1లో పెట్టినా కూడా కూలింగ్ సరిపోవట్లేదు అనుకోండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా త్వరగా కూలింగ్ కావాలనుకుంటే మనం ఈ ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్ బటన్ని 3 సెకండ్లు కానీ ప్రెస్ చేసామంటే కిందది లైట్ వెలుగుతుంది అనమాట. ఫ్రీజర్కి వచ్చి పైది, ఫ్రిడ్జ్కి వచ్చి కిందది. మీరు రెండిట్లో పవర్ కూల్ ఒకేసారైనా ఆన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ 2 అవర్స్ మాత్రమే యూజ్ చేసి తర్వాత ఆఫ్ చేసేయాలి. సపోజ్ మీరు ఈ రెండిట్లో పవర్ ఫ్రీజర్ ఆన్ చేసి వదిలేశారనుకోండి, అంటే ఈ పవర్ ఫ్రీజర్ ఆన్ చేసిన తర్వాత వెనక మోటార్ అనేది బాగా హెవీగా వర్క్ చేయాలన్నమాట.
అంటే ఆ జనరేషన్లో గ్యాస్ బ్లింక్ అయిపోవడం, ఫిల్టర్ లీక్ అయిపోవడం అలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కావాలనుకుంటే ఆన్ చేసుకొని, వద్దు అనుకుంటే మళ్ళీ దీన్ని 3 సెకండ్లు ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట. అంతే. తీసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ ఫ్రిడ్జ్ గురించి చెప్తాను చూడండి సార్. దీన్ని ఫ్రెష్ రూమ్ అంటారు సార్. దీన్ని ఈ ఫ్రెష్ రూమ్ అనేది ఏంటంటే మనకి ఫ్రీజర్ తర్వాత నెక్స్ట్ కూలింగ్ వచ్చే ఏరియా అనమాట. అంటే ఇక్కడ పాలు, ఏదైనా డ్రై ఐటమ్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంక ఇవన్నీ మామూలుగా వెజిటేబుల్ ట్రేస్, వాటర్ బాల్ ట్రేస్, ఎగ్ ట్రేస్ అనమాట. ఓకేనా. 2 లీటర్స్ అయితే పైన పెట్టుకోవచ్చు. మామూలుగా ఇంకా 1 లీటర్ అయితే పట్ట కింద ఏదైనా సోయా సాస్ లాంటి అలాంటి బాటిల్ ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. పైన 2 లీటర్ల వరకు పడుతుంది. ఇది మామూలుగా ఇది లేవుడ్ సార్. ఇది అంటే దీంతో గ్లాసు, ఫైబర్ రెండు కలిపి మిక్స్ చేసి అవును తయారు చేస్తారనమాట. అందుకని మనకి బాగా థిక్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ ఫ్రిడ్జ్కి మొత్తానికి ఫుల్గా 1 ఇయర్ ఫుల్ వారంటీ వస్తుంది సార్. 10 సంవత్సరాలు వెనక కంప్రెసర్కి వారంటీ ఉంటుంది. 10 ఇయర్స్లో కంప్రెసర్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్రీగా మేమే రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, ఇది ఇన్వర్టర్ మీద కూడా వర్క్ అవుతుంది అనమాట. చాలా తక్కువ వోల్టేజ్లో 230 వాట్స్లోనే వర్క్ అవుతుంది. మన కరెంట్ బిల్ కూడా చాలా లోగా వస్తుంది అనమాట. ఫ్రీ స్టెబిలైజర్ కూడా ఉంటుంది. 230 వాట్స్ సింగిల్ స్టెబిలైజర్ కూడా ఉంటుంది. అట్లాగే ఈ బాడీ మొత్తం 21 ఇయర్స్ వరకు చెడిపోకుండా ఉంటుంది. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి బాగున్నాయి ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ఏంటనేది అతను చెప్తాడు, విందాము. ఓకే. దీంట్లో ముఖ్యంగా 3 ఆప్షన్స్ అయితే మనకి మంచి ఫెసిలిటీ ఇచ్చేసారు. ఇది దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఎప్పుడైనా త్వరగా కూలింగ్ కావాలి అని అనుకుంటే మనం ఫ్రీజర్లో పవర్ ఫ్రీజర్ కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. అదొక ఫీచరు. మూడోది ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ ఆన్ చేసుకోవచ్చు. అంటే 1 కన్నా హై కూలింగ్ కావాలనుకుంటే, త్వరగా కూలింగ్ రావడానికి మనం ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్కి సంబంధించిన, ఇది ఫ్రిడ్జ్కి సంబంధించింది ఈ లైన్. అవును. ఇది వచ్చి ఫ్రీజర్కి సంబంధించింది. అవును. ఒకటిలో పెడితే ఎక్కువ కూల్ వస్తుంది ఫ్రిడ్జ్లో. అంతకన్నా ఇంకా త్వరగా కావాలనుకుంటే పవర్ కూల్, అంతకన్నా ఎక్కువ కావాలంటే పవర్ కూల్ అండ్ ఇది నొక్కాలి. అంతే. ఇప్పుడు ఇది వచ్చి 23లో హైలో పెడితే, 23లో పెడితే ఫ్రీజర్లో హై కూలింగ్ అనమాట. ఫ్రీజర్లో హై కూలింగ్ 23. అంతకన్నా త్వరగా కావాలనుకుంటే పవర్ ఫ్రీజర్. 15 అనేది లో కూలింగ్, 19 అనేది నార్మల్ కూలింగ్. 23 పెడితే హై త్వరగా ఎక్కిపోతుంది, త్వరగా కూలింగ్ వస్తుంది. శాంసంగ్లో ఇది చాలా మంచి ఫీచర్స్. ఇవి చాలా బాగున్నాయి. మనకి రిపేర్లు కూడా చాలా తక్కువగా వస్తాయి. ఇది చూడనాటికి కంపెనీ బ్రాండ్ పరంగా కూడా మంచి బ్రాండ్. ఇది సాధారణంగా ఫ్రిడ్జ్లు రిపేర్లు అంటూ రావు. మామూలుగా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా రిపేర్లు రావు. అది రేర్గా రిపేర్స్ వస్తుంటాయి. ఒక 10 ఇయర్స్ వరకు అయితే మనం ఏదైనా ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీగా వర్క్ చేస్తుంది. ఇది చాలా చూడనాటికి చాలా బాగుంది. ఇన్వర్టర్ మీద కూడా రన్ అవుతుందంట. ఇది నాకు ఈ ప్రైస్ వచ్చి దాని మీద బాక్స్ మీద 35,000 రూపాయలు. మనకి ఆన్లైన్లో 27,000 రూపాయలు చూపించింది. కార్డ్ ఆఫర్ అన్ని పోను 25,000 రూపాయలకి వచ్చింది. మీకు ఏదన్నా వస్తువు ఆన్లైన్లో కొనాలని మీరు అనుకున్నప్పుడు దాన్ని ముందు సెలెక్ట్ చేసుకొని, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కావచ్చు, అవి ముందు సెలెక్ట్ చేసుకొని కార్ట్లో వేసి పెట్టుకుంటే అవి డైలీ మనం చెక్ చేసుకుంటా ఉంటే ఎప్పుడైతే ఆఫర్స్ పెడతారో లేదా కార్డు మీద ఏదైనా ఆఫర్ ఉన్నట్టు తెలుస్తుంది. మనకి తెలిసినప్పుడు మనం కొనుక్కుంటే మనకి ఇంకా తక్కువకి వస్తాయి. మనకి వెంటనే కావాలి, ఈరోజే కొనుక్కోవాలనుకుంటే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది. నిదానంగానే కొనుక్కుంటాం అనుకున్నప్పుడు దాన్ని కార్ట్లో వేసి పెట్టుకొని కొంచెం దాన్ని కొన్ని రోజులు గమనిస్తూ ఉంటే ప్రైస్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. తగ్గినప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తుంటాను. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.